ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కటికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. వీరందరూ ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేయడానికి మాత్రమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి. దీనికి గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మార్చి 15, 2025 వరకు పొడిగించింది. ఈపీఎఫ్ఓ ఈఎల్ఐ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. దీనికోసం గడువును మార్చి 15కు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్పు పొడిగించారు. కాగా ఇప్పుడు మరోమారు పొడిగించారు. యుఏఎన్ అంటే ఏమిటి? యుఏఎన్ అనేది అర్హత కలిగిన జీతం పొందే ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేటాయించిన 12 అంకెల సంఖ్య. ఇది వారి కెరీర్ అంతటా వివిధ యజమానులలో వారి పీఎఫ్ ఖాతాలను నిర్వహించడానికి ఒకే యాక్సెస్ పాయింట్గా పనిచేస్తుంది. ఒకే సంఖ్య కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్లను ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. యుఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ మెంబర్ మొదట అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి. అధికారిక పోర్టల్ ఓపెన్ చేసిన తరువాత సర్వీసెస్ సెలెక్ట్ చేసి అందులో ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత మెంబర్ యుఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తరువాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో కుడివైపు కింద భాగంలో ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యుఏఎన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒక ఫారం వంటిది కనిపిస్తుంది. అందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి అవసరమైన అన్ని వివరాలను ఫిల్ చేయాలి. అన్నీ ఫిల్ చేసిన తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ధృవీకరించడానికి కింద కనిపించే బాక్స్ మీద క్లిక్ చేయాలి. తరువాత గెట్ ఆథరైజేషన్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కు సంబంధించి ఈ మధ్యకాలంలో తరచూ పెద్ద వార్తలు వింటున్నాం. ఈ కోవలో తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. అది ఈపీఎఫ్ఓ మెంబర్లకు శుభవార్త అవుతుంది. ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ను యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి ఈ గడువును గతంలో చాలాసార్లు పొడిగించారు. ఇప్పుడు మరో అవకాశం ఇచ్చారు. ఆధార్ లింక్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న గడువు ఫిబ్రవరి 15, 2025తో ముగిసింది. దీనిని మార్చి 15, 2025 వరకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో నెల రోజుల అదనపు సమయం లభించింది. గడువు పొడిగింపుపై కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21, 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది. సంబంధిత అధికార సంస్థ యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయడానికి కాల పరిమితిని మార్చి 15, 2025 వరకు పొడిగించింది అని ఆ సర్క్యులర్లో పేర్కొంది. యుఏఎన్ అంటే ఏమిటి? ప్రతి ఒక్క సభ్యుడికి ఈపీఎఫ్ఓ జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య యుఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఉద్యోగులు తమ మొత్తం కెరీర్ మొత్తంలో వివిధ కంపెనీల్లో పనిచేసినప్పటికీ ఒకే పీఎఫ్ ఖాతా నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా ఒక ఉద్యోగి ఎన్ని కంపెనీలు మారినప్పటికీ తన ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ను ఒకే నంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. ఈలాయ్ పథకానికి యుఏఎన్ యాక్టివేషన్ అవసరమా? ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ పథకం కింద నగదు ప్రయోజనాలు పొందడానికి ఉద్యోగులు తమ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవడం, బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్ ఈలాయ్ పథకం ప్రయోజనాలు పొందడానికి మీ బ్యాంక్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఈ పని పూర్తి చేయండి అని సూచిస్తూ
ఈపీఎఫ్ఓ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఈలాయ్ పథకంలో 3 వెర్షన్లు. 2024 జూలైలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈలాయ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 3 వెర్షన్లు ఉన్నాయి. స్కీమ్ ఏ మొదటి ఉద్యోగం చేస్తున్న ఈపీఎఫ్ పథకానికి చందా కడుతున్న వారిపై ఇది దృష్టి పెడుతుంది. స్కీమ్ బి తయారీ రంగంలో ఉపాధి కల్పనపై ఇది దృష్టి పెడుతుంది. స్కీమ్ సి కంపెనీ యాజమాన్యాల కోసం దీనిని రూపొందించారు. యాజమాన్యాలకు ఇది మద్దతు ఇస్తుంది.